మీరు ఎవరి మీదైనా ఆధారపడుతున్నారా? లేదు, ఆధారపడకండి. లైఫ్లో మాత్రం ఎప్పుడు ఎవరి మీద ఆధారపడకండి. నలుగురికి మనమే సహాయం చేసేద్దాం అనేటట్టు ఉందాం. ఎందుకంటే ఇప్పుడు నాకు ఫ్రాక్చర్ అయింది, చూసారు కదా, ఫ్రాక్చర్, చాలా పెద్ద ఫ్రాక్చర్, పడిపోయాను, మీకు అందరికీ తెలుసు. నెల రోజుల నుంచి మీరు చూస్తూనే ఉన్నారు. కానీ నేను సహాయం తీసుకోవాలని కూడా ఇంకా అనుకోవట్లేదు. బికాజ్ ఎవరో చేస్తారు, ఎవరో వస్తారు, వాళ్ళ కోసం మనం ఆగిపోదాం అనుకుంటే మాత్రం అసలు కుదరదండి, అస్సలు కుదరదు. ఏదో అనుకుంటాం, వీళ్ళున్నారులే వాళ్ళున్నారులే అని. ఎవరికి చేయరండి. మనమే చేసుకోవాలి, మనమే బతకాలి. సైరాలో నేనే తింటా, నా కండ నేనే పెంచుతా, నా పంట నేనే పండిస్తా అంటారు చూసారా, అలాగా మన జీవితం మనమే బతకాలి, నలుగురిని బతికించాలి. అదైతే నా పాలసీ అండి. ఇక నుంచి నేను ఎవరి మీద సహాయం తీసుకోవాలని నేను అనుకోవట్లేదు. నేను ఇలాగే ఇండివిజువల్గా నాకు ఎంత చేతనవుతుందో, నేను ఎంత సిచ్యువేషన్స్కి తగ్గట్టుగా నేను చేయగలను, నేను చేసేస్తాను. దీని రెసిపీ, నేను కాకరకాయ ఫ్రై రెసిపీ నేను మీకు షేర్ చేసినాను, తప్పకుండా చూడండి, చేసుకోండి. చాలా 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 టేస్టీగా వచ్చింది. ఒక్కొక్క కాకరకాయ ముక్క తింటుంటే ఒక రేంజ్లో ఉంటుంది. నేను చాలా సింపుల్గా చేసేసాను, ఎప్పుడు రొటీన్గా కాకుండా చాలా డిఫరెంట్గా చేశాను. ఇవి చూస్తుంటేనే అసలు నోరు ఊరిపోతుంది. సో మిమ్మల్ని కూడా టెంప్ట్ చేద్దామని నేను చేశాను. నేను చెప్పినవన్నీ గుర్తుపెట్టుకోండి. ఆడవాళ్ళే, ఎస్పెషల్లీ నేను విమెన్కి చెప్తున్నాను, అందరూ ఇండివిజువల్గా జాబ్స్ ఉంటే మరీ మంచిది. జాబ్ లేని వాళ్ళైతే మాత్రం ఏదో ఒక దాంట్లో మీరు ప్రొఫెషనల్గా బాగా సెట్ అయిపోండి. అలాగే ఎవరి మీద ఆధారపడద్దండి. ఇంకోళ్ళకి మనం సహాయపడతాం తప్ప ఇంకోళ్ళ సహాయం మాత్రం తీసుకుందాం మాత్రం వాళ్ళ మీద ఎదురు చూస్తూ ఉండిపోవడం మాత్రం మీరు చేయకండి. ఈ రెసిపీ నేను పంపిస్తాను కాబట్టి తప్పకుండా చూసుకోండి, చేసుకోండి. చాలా చాలా టేస్టీ అయింది. ఫ్యాన్స్ అయిపోతారు, పిల్లలు కూడా ఫ్యాన్స్ అయిపోతారు. మరి చేసుకోండి, ఎంజాయ్ చేయండి. బాయ్ అండి.